క్రికెట్ ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు గెలుపు దాకా వచ్చిన మ్యాచ్లు కూడా అనూహ్యంగా ఓడిపోతుంటారు. ఇక ఐపీఎల్లో చివరి వరకు గెలుపోటములు డిసైడ్ చేయలేం. ఎందుకంటే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవచ్చు. దీనికి ఏ ఒక్క ఆటగాడిని నిందించలేం. పరిస్థితులు అలా ఉంటాయి. అలాంటిది గతేడాది క్రికెట్ అభిమానులను షాకుకు గురి చేసిన ఘటన ఒకటి జరిగింది. గతేడాది ఐపీఎల్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్జీ ఘోరంగా ఓడిపోయింది. సన్ రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది. ఇదే ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయింకాకు ఆగ్రహం తెప్పించింది. ఒక్క బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదని, కెప్టెన్ గా నువ్వేం చేస్తున్నావంటూ గ్రౌండ్ లోనే కెమెరాల ముందే కేఎల్ రాహుల్ పై అరిచాడు. ఇది చాలా మంది క్రికెట్ అభిమానులకు బాధ కలిగించింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ఎల్ఎస్జీని రాహుల్ వేడతాడని అప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. అనుకున్నట్లుగానే కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ నుంచే కాకుండా తమ జట్టు నుంచే లక్నో సూపర్ జెయింట్స్ పంపించేసింది. దీంతో వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ మెగా వేలంలోకి రాహుల్ వచ్చేశాడు. ఆ ఘటన తర్వాత మ్యాచ్లపై ఎలాంటి ప్రభావం చూపిందో రాహుల్ వివరించాడు. గత ఐపీఎల్లో అప్పటి వరకు తమ ప్రదర్శన ఆధారంగా తమకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు టీమంతా భావించామని అప్పటి ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో గోయంకా వివాదం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపాడు. ఆ ఘటనతో తమందరికీ పెద్ద షాక్ తగిలినట్లు అనిపించిందని, దీంతో మిగతా మ్యాచ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయినట్లు వెల్లడించాడు. ప్రతి మ్యాచ్ లోనూ గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని తమకు తెలుసని రాహుల్ అన్నాడు. అప్పటి వరకు అన్నింట్లోనూ విజయం సాధించేందుకు చివరి వరకు ప్రయత్నించామని, కానీ కొన్ని మ్యాచ్లు ఓడిపోయామని గుర్తు చేశాడు. అయితే చివరి 5 మ్యాచ్ల్లోనూ 3 గెలిస్తే మాకు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉండేదని, అప్పుడే ఆ ఘటన జరగడంతో మేమంతా షాక్ కు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు. మైదానంలో ఏం జరిగినా పర్వాలేదు కానీ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న ఘటనలు సరిగ్గా లేవని, అందుకే తర్వాత ఆటల్లో తమ జట్టుపై తీవ్ర ప్రభావం పడిందని అన్నాడు. అయినప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి శాయశక్తులా గెలిచేందుకు ప్రయత్నించినా ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయామని కేఎల్ రాహుల్ అప్పటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ప్రస్తుతం మెగావేలంలోకి వచ్చిన రాహుల్ తనకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చే జట్టులో ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించాడు.